ముఖ్యంగా చూసుకుంటే ఈ వెంకటాపూర్లో నిన్న ఇష్యూ అయింది. సో ఎవరో కల్లం ప్రభాకర్ రెడ్డి అనే మాజీ సర్పంచ్ అతని భూమిని గత 4 సంవత్సరాలుగా మీరు ఆక్రమించుకుని ఆయన్ని వేధిస్తున్నారని మీడియా ముందు మాట్లాడితే మీకు సంబంధించినటువంటి కొంతమంది రౌడీ ముఖం తీసుకెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఆయన కూడా ఎలిగేషన్ చేశాడు. సో దీని మీద ఏంటి సార్ మీ సమాధానం? ప్రభాకర్ రెడ్డి అనేవాడు ఒక రౌడీ షీటర్. అతను ఇక్కడికి వచ్చేసి మొత్తం కూడా ఈ యొక్క హయత్నగర్లో వారు కానీ వారి కుటుంబం కానీ మొత్తం కూడా ఇందులోనే నిష్ణాయితులు అందరికీ తెలుసు. మొత్తం కూడా రంగారెడ్డి జిల్లాలో ఉండే మొత్తాన్ని కూడా ఆయనకు వచ్చి మాట్లాడుకున్నంతసేపు ఎవరు అభ్యంతరం పెట్టలే. అతను నన్ను అక్కడ ఉన్న వాళ్ళని బూతులు తిడుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చి ఇక్కడ నీకు ఆడినప్పుడు ఎందుకు తిడుతున్నావు అని చెప్పేసి అన్నాం. ఆయన దగ్గర కూడా మేము కొన్నాం, రైట్. అది 2 సార్లు కొన్నాం. ఆ యొక్క సర్వే నెంబర్లో 796 డాక్యుమెంట్ వచ్చిన తర్వాత 38E కింద కొంతమందికి వచ్చినప్పుడు ఫస్ట్ ఒక రిజిస్ట్రేషను, రెండోసారి రెక్టిఫికేషను, మూడోసారి అందులో ఉన్న ప్లాట్ ఓనర్ల దగ్గర కూడా కొనాల్సి వచ్చింది. ప్లాట్ ఓనర్లు ఇప్పటికీ కొంతమంది ఉన్నారు, జెన్యూన్గా వాళ్ళు కొనుక్కున్నారు. అందుకే నేను పూర్తిగా ఇంకా ఎక్కడా లేను. 7.5 ఎకరాలు నేను 796లో కొనుక్కున్నా. నా 7.5 ఎకరాలు నాకు తీసిన తర్వాత నువ్వు తీసుకో, ఎవరికి ఎక్కడుందో. 7.5 ఎకరాలు అమ్మిదాన్నలో వాడు కూడా ఉన్నాడు, రైట్. ఉన్న దాంట్లో అది మొత్తం కూడా మ్యూటేషన్ అయిపోయి నేను పొజిషన్లో ఉన్న 15 సంవత్సరాల నుంచి. ఈ 15 సంవత్సరాల నుంచి ఎందుకు రాలే? మొన్న ఎలక్షన్ నుంచి ఎందుకు వచ్చిండు? 15 సంవత్సరాల నుంచి నువ్వు ఉన్నావని చెప్పేసి అని అంటున్నావు కదా, 15 సంవత్సరాలు ఎందుకు రాలే? ఈ ఎలక్షన్లో ముందు నుంచి కదా నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ ఎవరు ఆయన వెనక అంటున్నారు నాకు తెలుసు. ఏ నాయకులు అండగా ఉన్నారు, ఎక్కడ ఎవరున్నారు ఏందని చెప్పేసి. ఎవరు బెదిరించింది వచ్చి ఎవరు మాట్లాడిండ్రు అక్కడ? ప్రెస్ మీట్లో ఎవరినో తెచ్చుకున్నాడు. ఏం మాట్లాడిండు ఆయన? ఏం బూతులు మాట్లాడిండు? మాట్లాడిన కూడా ఊరుకోవడానికి ఏమన్నా చీమునెత్తు చచ్చిన వాళ్ళం కాదు కదా. ఆ విషయం పక్కన పెట్టి ఈ విషయాన్ని హైలైట్ చేస్తున్నారు. ఏ విషయం? అదే మిమ్మల్ని తిట్టిన విషయాలు ఎవరు చెప్పట్లేదు ఇక్కడ. అక్కడే ఉంది కదా, ఎదురుగా తిడుతున్నాడు కదా. నువ్వు తిట్టడానికి ఎవరు? జనగాం నుంచి వచ్చినావా, ఇంకెక్కడి నుంచి వచ్చినావా? ఇక్కడేంది? నువ్వు రంగారెడ్డి జిల్లానా, జనగాం జిల్లానా, ఇవన్నీ కాదు కదా. నీకు ఒకవేళ భూమి ఉన్నట్లయితే నా భూమి నేను 7.5 ఎకరాలు ఉందని అంటున్నా, రైట్. నువ్వు కూడా అందులో అమ్మినావు. నాకు నువ్వు అమ్మిన దాంట్లో నాకు రిజిస్ట్రేషన్ సేల్ డీడ్ ఉందా లేదా, మ్యూటేషన్ ఉందా లేదా, అందులో నేను పర్మిషన్ తీసుకొని కట్టినా లేదా నువ్వు చూడు. నా 7.5 ఎకరాల సర్వే నెంబర్ నేను ఉంటాను, మిగతాది ఏమైనా ఉంటే తీసుకో, ఏడొద్దన్నాడు. నా 7.5 ఎకరాలు అది 9 ఎకరాలు 813 సర్వే నెంబర్ ఉంది. నా ల్యాండ్లో నేను పొజిషన్లో ఉన్నా, 20 ఏళ్ళ నుంచి ఉన్నా. ఇవాళే 9 నెలల నుంచి ఎందుకు గుర్తొస్తుంది ప్రభుత్వం మారిన తర్వాత? ఇంతకుముందు ఎందుకు గుర్తు రాలే? కాబట్టి ఈ విధంగా అనేక మంది రౌడీలు, గుండాలు, బ్లాక్మెయిలర్స్, చీటర్స్ 9 నెలల్లో చెలరైపోతున్నారు. ప్రతి వాడొచ్చి రోజు 1,00,000 ఇస్తావా, 1 కోటి ఇస్తావా మిమ్మల్ని డిమాండ్ చేశారు. రోజు ఎవ్రీడే ఒకరు వస్తారు. ఒకడు వ్యక్తి పేరు మీద, ఒకటి సంఘం పేరు మీద, ఒకటి రకరకాలుగా వచ్చేసి నేను ఇదంతా షూట్ చేస్తున్నా లేకపోతే నేను చేసుకుంటున్నా. ఒకడు కోర్టుకు పోతాడు, ఒకడు ఇంకోటికి పోతాడు, ఒకడు అప్లికేషన్ ఇస్తాడు, ఒకడు MRO ఆఫీస్లో, ఒకడు కలెక్టర్ ఆఫీస్లో, ఒకడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, ఒకడు ఏఐసిటీలో, ఒకడు యూనివర్సిటీలో, రకరకాలుగా 9 నెలల నుంచి వెళ్ళి వందలాది మంది రోజు వచ్చి బ్లాక్మెయిల్ చేయడమే. ఏదో ప్రతిపక్షంలో ఉన్నాడు కదా అని చెప్పి. మరి మీరు కంప్లైంట్ చేశారా ఎవరి మీద? నేను కంప్లైంట్ చేసినా వాడు కంప్లైంట్ తీసుకోరు పోలీసు వాళ్ళు. వాళ్ళు ఏదైనా కంప్లైంట్ డామేజ్ చేస్తే ఇమ్మీడియట్గా చేసేస్తారు. ఎవరో ఇచ్చారు కంప్లైంట్, నేను నా భార్య నా కొడుకు ఇద్దరిని వాళ్ళని ఎవరినో కొంతమంది నేను కొట్టినట్టు, వాళ్ళు అబ్యూజ్ చేసినట్టు. ఎక్కడ కొట్టినామని చెప్పలే, ఏ రోజు కొట్టినామని చెప్పలే, అసలు ఎవరు వాళ్ళేదో నాకు తెలీదు. మా మీద కేసు నమోదైంది. నిన్న కూడా అవుతున్నప్పుడు వాళ్ళు ఇచ్చింది కదా. మరి ఏఈ ఇరిగేషన్ వాళ్ళే ఇంతకుముందు ఇచ్చింది కదా. మరి ఇప్పుడు ఎట్లా ఇస్తారని పోలీసు వాళ్ళు అడగాలి కదా. వాళ్ళు అడగలే. మా మీద కేసు అనగానే ఇమ్మీడియట్గా చేయమని చెప్పేసి వాళ్ళు మొత్తం కూడా చేస్తుంటారు. మేము ఇచ్చిన దాని మీద కేసులు తీసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అసలు వీళ్ళు ఇచ్చిన దాన్ని సర్టిఫికేట్ ఇద్దామంటే తీసుకోరు వాళ్ళు. పోలీస్ డిపార్ట్మెంటు మేము సర్టిఫికేట్స్ ఏదైనా ఇస్తాం, డాక్యుమెంట్స్ ఇస్తామంటే కూడా తీసుకోరు. ఒక ఆటవిక రాజ్యం నడుస్తూ ఉన్నది. ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బెదిరించడం, మొత్తం కూడా ఒక ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిని బెదిరించినా పల్లారాజేశ్వర రెడ్డి బెదరడు. నిజాయితీగానే పనులు 25 సంవత్సరాల నుంచి చేసినాం. అన్నీ ఏ ప్రభుత్వం చేసినాం. ఇవాళ నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండొచ్చు, ఎమ్మెల్యేగా గెలవచ్చు, ఇంతమంది ఎమ్మెల్సీ గెలవచ్చు, రైట్. నేను ఒకవేళ తప్పుడు చేసినని చెప్పే సమాచారం ఉంటే 2 సార్లు నన్ను ఎమ్మెల్సీలోకి ఎన్నుకోరు. చేసినట్లయితే నేను ఎమ్మెల్యే ఇటువంటి కష్టకాలంలో కూడా నన్ను ఎన్నుకోరు. నా ప్రజలకు తెలుసు, గ్రాడ్యుయేట్స్ తెలుసు. ఎంతో కొంతమంది ఇవాళ నన్ను నిత్యం బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.
ఎవరైనా బదనాం చేసినా డాక్యుమెంట్ అని కూడా మీకు ప్రజెంట్ చేస్తా. మీరు కూడా పోయి మొత్తం ఎవరు కూడా పోయి చూసుకోవచ్చు. దాని ప్రకారం కూడా నేను ఏమైనా ఉన్నట్లయితే మీ దీనిలో వచ్చిందంటే కూడా నేనే కొట్టేసుకుంటాను.